వెంకీ అట్లూరి మూవీస్ లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ సిండ్రోమ్. ఏమైందిరా? ఏ అమ్మాయినా ఇలాంటి అబ్బాయి లైఫ్ లో ఉంటే బాగుంది అనుకుంటారు. అదేలా నువ్వు నాకే కావాలి, నువ్వు నాకు కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. విశ్వనాథ్ అండ్ సన్స్ వీరభద్రుడు లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత సూర్య నుంచి వస్తున్న మూవీ ఇది. మరి ఈ మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెంటల్ థెరపీ అండ్ ఇట్ హ్యాస్ దట్ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ప్రాబ్లమ్ యాజ్ వెల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్ షేర్ అండ్ కామెంట్ ఆపన్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ డూ హైప్. ఇక సినిమా 2024 లో ప్యారిస్ లో జరిగే ఒక పిస్టల్ గేమ్ తో స్టార్ట్ అవుతుంది. కానీ సినిమాలో కోర్ పాయింట్ అంతా ఆ గేమ్ మీద ఉండదు, అది ఇంటరాక్షన్ వరకే ఉంటుంది. హీరో బేబీకి ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది, బోన్ మ్యారో డిజార్డర్. ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల కథలో ఒక మంచి టర్న్ ఏర్పడుతుంది అనమాట. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బిగినింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. ప్రతి సీన్ చాలా క్లీన్ అండ్ నీట్ ఎగ్జిక్యూషన్. అన్నెసరీ డైవర్షన్స్ ఉండవు, అన్నెసరీ క్యారెక్టర్స్ ఉండవు, అనవసరమైన ల్యాగ్ ఉండదు. ఎమోషనల్ సీన్స్ మిక్స్డ్ విత్ వెరీ గుడ్ ఫన్నీ ఎపిసోడ్స్ అని చెప్పొచ్చు. కొన్ని ఫన్నీ సీన్స్ కి అయితే ఎక్స్ట్రీమ్ రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. ఆ షెర్లాక్ హోమ్స్ డైలాగ్ గానీ, ఆఫీస్ లో సారీ డిమాండ్ చేసే సీక్వెన్స్ గానీ, హీరో ఒక ఆటగాడిగా రివీల్ చేసే క్యారెక్టరైజేషన్ గానీ, వీటన్నిటిని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ థియేటర్ లో. ఇక ఫస్ట్ హాఫ్ లో డ్రైవర్ ముత్తుస్వామి అనే క్యారెక్టర్ కి తగ్గ ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటది, అది చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ మనల్ని చాలా రియలైజ్ అయ్యేలా చేస్తుంది. ఎలా తీసాడు అంటే ఒక ఎమోషనల్ సీన్ వస్తుందంటే మనం 100% ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతాం, అంతేగాని బలవంతంగా మనకు రుద్దినట్టు ఉండదు. ఒక ఫన్నీ సీన్ వస్తుందంటే మనం కంప్లీట్ గా ఆ ఫన్ ఎంజాయ్ చేస్తాం, అంత బాగుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ ఒక మెంటల్ థెరపీ లాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ వెంకీ అట్లూరి మూవీస్ లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ సిండ్రోమ్. ఈయన ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసిన పర్ఫెక్ట్ ఫ్లాలెస్ రైటింగ్ అనేది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందో అర్థం కాదు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ ప్రాబ్లం కొంచెం తగ్గిందనే చెప్పాలి. అంటే ఒక మూవీ క్రిటిక్ గాను రివ్యూవర్ గాను ఆ సినిమాను చూసినప్పుడు మనకి ఆ సెకండ్ హాఫ్ లో ఉన్న ఫ్లాస్ అర్థం అవుతాయి. అలా కాకుండా ఒక జనరల్ ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ మూవీ లాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మంచి మంచి ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ ఎంత బాగుంటుందంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ చూసేటప్పుడు ఏ అమ్మాయినా ఇలాంటి అబ్బాయి లైఫ్ లో ఉంటే బాగుంది అనుకుంటారు, ఆ ఒక్క ఆటగాడి క్యారెక్టర్ తప్ప. ఇక ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు అబ్బాయిలు కూడా మనం కూడా ఇలా ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే తీసుకొస్తుంది. వెరీ కూల్ క్యారెక్టర్, వెరీ స్వీట్ క్యారెక్టర్. అండ్ హీరోయిన్ లవ్ ని రిజెక్ట్ చేయడానికి చెప్పే రీజన్ చాలా బాగుంటది. ఈ జెన్జీ జనరేషన్ కి ఆ రీజన్ కొంచెం నాన్ సెన్స్ లాజిక్ లాగా అనిపించవచ్చు, కానీ ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చివరి దాకా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఆ మినిట్ వరకు మాత్రమే ఆలోచిస్తారు, అదర్ పర్సన్ గురించి అసలు ఆలోచించరు. ఆ మినిట్ కి తగ్గట్టు ఫేక్ ప్రామిస్లు ఇచ్చేస్తారు, చచ్చేదాకా నేను వదలనను, లేదా నువ్వు నన్ను వదిలేంత వరకు నేను వదలనను. సిచ్యువేషన్ మాత్రం ఆ ప్రామిస్ మర్చిపోతుంటారు, కానీ ప్రామిస్ తీసుకున్న వాళ్ళు అలాగే గుర్తు పెట్టుకుంటారు. కొంతమంది ఏళ్ళు గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది ఒక జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. సో ఆ ప్రామిస్ లో అదర్ పర్సన్ లైఫ్ ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో అలాంటి మిస్టేక్ జరగకుండా చివరి వరకు ఆలోచించే క్యారెక్టర్ హీరోది. సో ఓవరాల్ గా వీకెండ్ కి ఫ్యామిలీతో పీస్ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి. చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ వైబ్ వచ్చే మూవీ అనిపించింది నాకు. ఎందుకంటే చాలా మూవీలో ఈ నెగిటివిటీ ఉంటది, మన లైఫ్ లో నెగిటివిటీ ఉంటది, ఆ హీరో క్యారెక్టర్ లో వైలెన్స్ ఉంటది. అలా కాకుండా చాలా మంచి పాజిటివ్ వైబ్ ఇచ్చే క్యారెక్టర్ హీరోది. ఇక ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 3/5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.